దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు బుధవారము వేకువజాము ప్రార్థనలో మాతో కలిసి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి సిద్ధపడిన సంఘ సభ్యులకు ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. గత రాత్రి కాలము దేవుడు మనందరికీ సుఖనిద్రను కలగజేసి చక్కని దర్శనములతో కలల ద్వారా దేవుడు దర్శించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుంటూ మనము నేటి వేకువజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరచండి. నేటి దినము వరకు నన్ను కాచి కాపాడిన దేవా స్తోత్రం. నేటి దినము వరకు నాకు ఆరోగ్యమిచ్చిన దేవా నీకు స్తోత్రం. నేటి దినము వరకు నన్ను కాచి కాపాడిన దేవా స్తోత్రం. నేటి దినము వరకు నాకు ఆరోగ్యమిచ్చిన దేవా నీకు స్తోత్రం. దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. నా బాధలందు నా వేదనలందు నేనున్నానని ధైర్యం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. నా బాధలందు నా వేదనలందు నేనున్నానని ధైర్యం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. నా కష్టాలయందు నా నష్టాలయందు నా అండగా నిలిచి ఆదుకున్న దేవా స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. నా కష్టాలయందు నా నష్టాలయందు నా అండగా నిలిచి ఆదుకున్న దేవా స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. నా రాకపోకలందు నా ఒంటరితనం మందు నేనున్నానని ధైర్యం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. నా బాధలందు నా వేదనలందు నేనున్నానని ధైర్యం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. నా హృదయ వేదనందునా ఆపత్కాలమందునా అండగా నిలిచి ఆదుకున్న దేవా స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. నా కష్టాలయందు నా నష్టాలయందు నా అండగా
ఆదుకున్న దేవా స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. దేవా నీకు స్తోత్రం. దేవా నీకు స్తోత్రం. దేవా నీకు స్తోత్రం. దేవా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రం. 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఐఆర్జిఎం చర్చ్ వారు నిర్వహిస్తున్న వేకువజాం ప్రార్థనలో బుధవారం వేకువజాం ప్రార్థనలో పాలు పంచుకుంటున్న సంఘ సభ్యులందరికీ మరియు విశ్వాసులందరికీ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తూ ప్రార్థనలు ఎక్కివేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామమున వందనములు శుభములు తెలియజేస్తున్నాను. దావీదు మహారాజు అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. 63వ కీర్తన 1వ వచనంలో అంటాడు. నిజంగా మరి వేకువజాము ప్రార్థన ఎంతో శక్తిని, బలమును, ఆత్మీయమైన స్థితిలో ఎదుగుదలను మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ ప్రార్థనలో నాతో కూడా కలిసి మీరు పాలు పంచుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరి ప్రార్థన చేసుకుందామా? మొదటిగా స్తుతి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 తండ్రి, సర్వశక్తి కలిగిన దేవుడా, గొప్ప దేవుడా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవాధిపతి, మృత్యుంజయుడా, సర్వశక్తిమంతుడా, సర్వలోక న్యాయాధిపతి, నీకే వందనాలు. స్తోత్రం స్తోత్రం. మొదటిగా సృష్టినంతటిని సృజించిన సర్వశక్తి గల దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. అయా నీ పోలికను అనుగ్రహించి మమ్మల్ని భూమి మీద జన్మింపచేసిన దేవా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. సర్వసృష్టిని పాలించడానికి మాకు ఆశీర్వాదించిన దేవుడా, నీకే స్తోత్రం 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 తండ్రి. అయా సృష్టి అంతటి మీద అధికారమును మాకు అనుగ్రహించిన దేవా, నీకే స్తోత్రం 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 తండ్రి. అయా సృష్టిని మేము ఏలుకోవడానికి అనుగ్రహించావే తప్ప మేము ఆరాధించడానికి కాదు. ఎందుకనగా నీవు సృష్టికర్తవు తండ్రి. స్తోత్రం 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 తండ్రి. పైన ఆకాశమునందేమి, కింద భూమి అందేమి, భూమి కింద నీళ్ల యందేమి నీవు తప్ప మాకు వేరొక దైవము లేదు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. నీవే మా దేవుడవు, సర్వశక్తిమంతుడవు, నువ్వు జీవాధిపతివి, నువ్వు గొప్ప దేవుడవు, గొప్ప కార్యములు చేయగల సమర్థుడవు తండ్రి. నీకే స్తోత్రం 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 తండ్రి. అయా మమ్మల్ని ఏలుచున్న దేవుడా స్తోత్రం, మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుడా స్తోత్రం, మమ్మల్ని కునుకైనా వేయకుండా కంటికి రెప్పవలే కాచుచున్న దేవుడా, ఇశ్రాయేలుల యొక్క స్తుతుల మీద ఆసీనుడైన ప్రభువా, నీకే స్తోత్రం 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 తండ్రి. అల్ఫా ఒమేఘయు నీవేనాయనా, ఆదియు అంతము నీవై ఉన్నావు తండ్రి. స్తోత్రం 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 తండ్రి. అయా నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి, కాపాడుచున్న దేవుడవు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. పరలోకమును విడిచి మా కొరకు అయా భూమి మీదకు అయా ఒక మనిషిని, అయా ఎన్నిక లేనటువంటి నన్ను రక్షించడానికి భూమి మీదకు దిగి వచ్చిన దైవ కుమారుడా, స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, నీ గొప్ప కార్యములను బట్టి నీకు వందనాలు, నువ్వు చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
అయా మమ్మల్ని ఆశీర్వదించుతున్న దేవుడా స్తోత్రము, ఆశీర్వదించబోతున్న దేవుడా స్తోత్రము, ఆశీర్వదించిన దేవుడా స్తోత్రం 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 తండ్రి. కరుణామయుడా, దయామయుడా, ప్రేమామయుడా, స్తోత్రం 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 తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో స్తుతి దీపం వేస్తున్నాం తండ్రి. అయ్యా ఈ యొక్క స్తుతుల మీద ఆసీనుడు కమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఇశ్రాయేలును కాపాడు దేవుడా, కునుకైనా వేయకుండా కంటి రెప్పవలే కాపాడి సంరక్షించు దేవుడా, నీకే వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడా, నీకే వందనాలు. మరి తిరిగి లేపబడిన మృత్యుంజయుడా, నీకే వందనాలు. స్తోత్రంలో స్తోత్రం 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 తండ్రి. సర్వశక్తిమంతుడా స్తోత్రం, జీవాధిపతి స్తోత్రం, ప్రేమామయుడా స్తోత్రం, కరుణామయుడా స్తోత్రం 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 స్తోత్రం. అయా కునుకైనా వేయకుండా కాపాడు దేవుడా, స్తోత్రం 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 తండ్రి. అయా మమ్మల్ని ఈ స్థితిలో ఉంచిన దేవుడా స్తోత్రం. అయా నన్ను, నా కుటుంబాన్ని, నా ఆత్మీయ బిడ్డలను మీరు ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు. స్తోత్రము స్తోత్రము తండ్రి. మా సంఘాన్ని మీరు దీవిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం స్తోత్రం. నా సంఘ సభ్యులను ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మా కొరకు అయా నీ ప్రాణమును పెట్టి మా పాపము నుంచి విడిపించి అయా రక్షణానందము కలుగజేసిన దేవా, నీకే స్తోత్రం. ఏమిచ్చి నీ రుణము తీర్చగలము తండ్రి. ఏమీ లేని వారము, ఏమీ ఇవ్వలేని వారం అయినను అయా నీ కృపను బట్టి అయా మా రక్షణ పాత్రను చేత పట్టుకుని నీ పాద సన్నిధిలో స్తుతి ధూపం వేయుట తప్ప మాకు ఏమీ తెలియదు, ఏమీ చేయలేని వారు. అలాంటి నాయన మేము ప్రార్థిస్తున్నాము, మీ నామమున ప్రార్థిస్తున్నాము. అయ్యా రాత్రంతా చక్కని నిద్రను మాకు దయచేసాం నాయన. మరి ఎటువంటి కీడు, ఎటువంటి ప్రమాదము జరగకుండగా మరి మమ్మల్ని కాచి కాపాడాం, రక్షించాం. మేము ఈరోజు వేకుని లేచి ఉదయమని నిన్ను స్తుతిస్తున్నామంటే కేవలం నీ కృప, నీవు చూపించిన కనికిరం. ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో మరి నిన్నటి దినాన్న మేము చేసిన అపరాధములు ఏమన్నా ఉంటే క్షమించమని అడుగుతున్నాం. చూపుల ద్వారా చేసిన అపరాధమును క్షమించండి, క్రియల ద్వారా చేసిన అపరాధమును క్షమించండి, మరి తలంపుల ద్వారా చేసిన అపరాధమును క్షమించండి, మరి ఇతరితర ఆలోచనల ద్వారా చేసిన అపరాధములుంటే క్షమించండి. అయ్యా నీవు ఇచ్చిన ఆజ్ఞల మేరకు నడవకుండగా మరి ఎటువంటి తప్పు చేసినా అది మనసు ద్వారా కానీ, శరీరము ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ మేము తప్పులు చేసుంటే మన్నించమని ప్రార్థన చేస్తున్నాను. మన్నించండి, నీ కృప అనుగ్రహించండి. ప్రభువా నీకే వందనాలు. నువ్వు క్షమించే దేవుడు. నీ వద్దనే క్షమాపణ కలదు నాయన, నీ వద్దనే మా పాపమునకు విమోచన కలదు నాయన. అందుకే నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాం, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఇదిగోనైనా నా సంఘ బిడ్డలు మరియు అనేక మంది మరి యూట్యూబ్ ద్వారా చూస్తున్న నీ బిడ్డలు ఈ ఉదయకాల సమయపు ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారు. మొట్టమొదటిగా మేము మందిర స్థలము గురించి, నిర్మాణం గురించి ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, అయా యొక్క శతాధిపతిని పంపించి అయా మాకున్న విశ్వాసం బట్టి మేము ప్రార్థిస్తున్నాము. ఒక శతాధిపతిని పంపించి మీరే మందిర స్థలమును మాకు అనుగ్రహించి అక్కడ నిర్మాణం జరిగించి చక్కని మందిరము స్థాపించబడడానికి, మనసారా నిన్ను ఆరాధించడానికి, ఒక మందిరం కట్టడానికి దేవా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమమయుడా నీకే వందనాలు. మమ్మల్ని చూచుచున్న దేవుడా నీకే వందనాలు. కృప సత్య సంపూర్ణుడా నీకే స్తోత్రం. జీవాధిపతి నీకే స్తోత్రం 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 తండ్రి. అయా నువ్వు తప్పక దయచే దేవుడు తండ్రి. అసాధ్యమును సాధ్యము చేయగల దేవుడు. ఈ భూమి ఎవరిదనైనా ఇది నీ పాదపీఠం. ఇక్కడ నిన్ను ఆరాధించడానికి చిన్నిపాటి స్థలాన్ని మేము అడుగుచున్నాం. ఈ భూమంతా నీది నాయనా. సర్వలోక న్యాయాధిపతివి, సైన్యములకు అధిపతి అగు యెహోవా అని నీకు పేరు. అయా సమస్తము నీదైనప్పుడు నిన్ను ఆరాధించడానికి మాకు స్థలాన్ని మేము అడుగుచున్నాం. మేమందరము సమాజముగా కూడి నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి, నిన్ను స్తుతించడానికి
అయ్యా మేము ఒక స్థలాన్ని అడుగుచున్నాం. అయా శతాధిపతిని పంపించండి. మేము బేదవారం కావచ్చు, కానీ నీవు ఎన్నుకున్న నీ బిడ్డలు అనేక మంది ఆశీర్వదించబడిన బిడ్డలు ఉన్నారు నాయన. అలాంటి వారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరినో ఒకరిని పంపించండి అయా, నీ కృప అనుగ్రహించండి. అలనాడు యోధులకు ఒక శతాధిపతి ఒక మందిరాన్ని కట్టించినట్టుగా మాకు స్థలము కొని మందిరాన్ని కట్టించడానికి దేవా ఒక వ్యక్తిని మీరు ఏర్పరచుకోమని ప్రార్థన చేస్తున్నాను. నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అది ఎంత ఖరీదైన అయా, మీరు మాకు చూపించిన ఆ ప్రదేశంలో మీ మహిమను జరిగించి మీరే మహిమ ఘనత మహాప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు ప్రభా, ఇదిగోనైనా మరి ఈ వేకుజామున లేచి ప్రార్థన చేస్తున్న అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. ఒకవేళ మా యూట్యూబ్ ఛానల్లో చూడట్లేదేమో కానీ చాలామంది సేవకులు నడిపిస్తున్న ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించండి. ప్రతి సంఘ పరిచర్యను మీరు ఆశీర్వదించండి, దీవించండి. సేవకులను దీవించండి, విస్తరింపచేయండి. అదేవిధంగా వారి పరిచర్యలను అభివృద్ధిలోనికి తీసుకురండి. సేవకులకు వారి యొక్క కుటుంబములకు మంచి ఆరోగ్యమును, శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని అనుగ్రహించండి. మరి సేవకులు వారు పరిచర్య చేస్తుండగా సాతాను ఎన్నో ఆటంకములు, ఇరుకులు, ఇబ్బందులు కలుగ చేస్తూ ఉన్న వారు నీవు ఉన్నావన్న ఒక్క ధైర్యంతో ముందుకు సాగిపోతారు. కనుక ప్రభువా, నీ కృప అనుగ్రహించి నీ బిడ్డలను ముందుకు తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను. శక్తిని, బలాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వారి బిడ్డలను మీరు దీవించండి. నీతిమంతులు కుమారులు బిచ్చమెత్తుకునుట నేను చూడలేదని దావీదు మహారాజు అన్నట్టుగా ప్రభా, నీతిమంతులైన నీ సేవకులు బిడ్డలను మీరు దీవించండి. వారు చేస్తున్న పనుల విజయాన్ని దయచేయండి. కీడు నుండి తప్పించి మేలుతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతోమంది సేవకులు మరి అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారి కుటుంబీకులు, పాస్టర్ బిడ్డలు ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు. అలాంటి వారిని మీరు ముట్టి నీ గాయపడిన హస్తంతో వారిని తాకమని సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా, మరి వారికి ఉన్న ఆర్థిక సమస్యలు ప్రభా, వారి పిల్లలు స్కూల్ విషయాల్లో, కాలేజీ విషయాల్లో ఫీజులు కట్టడానికి లేక ఎంతోమంది బాధపడుతున్నారు. కొంతమంది అయితే మరి ఇదిగోనైనా మరి చర్చల నిమిత్తం లోన్లు కూడా తీసుకుని అయ్యా ప్రభు, మరి వారు రెంటల్కు ఆ యొక్క ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్నారు. అలాంటి వారికి మీరే ఒక అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించమని ప్రతి సేవకుడిని నువ్వే పిలుచుకున్నావు కనుక చిన్ని సంఘం మొదలుకొని అతి పెద్ద సంఘం కలిగిన ప్రతి సేవకులను మీరు దీవించి ఆశీర్వదించమని, వారి యొక్క పరిచర్యను వృద్ధి చేయమని, దేశ విదేశాల్లో జరిగించబడుతున్న ప్రతి ప్రార్థనా కూడికల్లో మీరు ఉండమని, ఈరోజు మరి ప్రతి సంఘాన్ని వారి కాపరులను దీవించి ఆశీర్వదించమని, సంఘ సభ్యులను దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా నన్ను ప్రభా, నా భార్యను, నా బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, వారు మంచి ఆరోగ్యంతో నాయన ఉండులాగా మేము అందరము సంతోషముతో, సమాధానంతో నీ పాద సన్నిధిలో నమ్మకస్తులుగా పనిచేయలాగా కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా ప్రభా, ఇదిగో నా ఆత్మీయ బిడ్డల గురించి ఒక్కొక్కరి గురించి నాయనా నేను ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే కుటుంబముల వారిగా అయా దేవాని మందిరానికి వస్తున్నారు, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యజమానులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని పోషకులుగా మార్చండి, ఆశీర్వదించండి. దేవా, నీకే వందనాలు. వారి యొక్క గృహాలకు మీరు అధిపతులుగా ఉండమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, మరి అలనాడు అబ్రహామును దేవను పిలిచినప్పుడు ఆ దేశానికి పోయినప్పుడు ఆయన ఒక గుడారం వేసుకున్నాడు ఆయన. అయ్యా, మరి ఈరోజు చాలామంది తమ యొక్క గ్రామాల నుంచి, ప్రాంతాల నుండి మరి సిటీకి వచ్చారు, కానీ వారు మరి ప్రభా, వారి గృహాలు లేని వారిగా, గుడారాలు లేని వారిగా ఉన్నారు నాయన. ఎన్నో దినాల నుంచి వారు కష్టపడుతున్నారు, కానీ ఒక గృహాన్ని కొనుక్కోలేకపోయారు. అయ్యా, నా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించి వారికి మంచి గృహాలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ఎవరి స్తోమత కొలది ప్రభు వారికి మంచి గృహాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు ప్రభా, నువ్వు గొప్ప దేవుడు తండ్రి, మరి నువ్వు చక్కని కార్యాలు చేయగల దేవుడు తండ్రి. మరి ఎవరికైతే మరి
వెహికల్స్ లేవో, వారి ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం దేవుని మందిరానికి రావడానికి మరి వాహనాలు లేవో, వాహనాల కోసం ప్రార్థన చేస్తున్నారు. అలాంటి వారికి మీరు వాహనాలను అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. అంతేకాదు, నీ మందిర ఆవరణలో గడుపుతున్న నీ బిడ్డలు ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగులాగున కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మొదట నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతుకు వారిగా నీవు మాకు, నీ బిడ్డలందరికీ బోధించు. న్యాయమును, ధర్మమును మేము అనుసరించులాగున నాయన మాకు అట్టి మనసును కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. నేను ఆరాధించేవారు ఆయా పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ ఆరాధించాలి కనుక అట్టి కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబంలో దేవా నిన్నే మొట్టమొదటి స్థానంగా పెట్టుకుని ముందుకు సాగిపోయే కృపము అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. గృహములో శాంతి సమాధానము లేని వారికి సమాధానమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. భర్త వల్ల భార్యకు, భార్య వలన భర్తకు, మరి భార్య భర్తల వలన బిడ్డలకు సమాధానం లేదేమో, బిడ్డల వల్ల భార్య భర్తలకు సమాధానం లేదేమో ప్రభా, నేను ప్రార్థన చేస్తున్నాను. సమాధానకర్త నీవు వారికి సమాధాన అధిపతిగా ఉండి వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. వారిని వెలిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాన్ని నెమ్మదిని నింపండి. అదేవిధంగా మరి ఎవరి కుటుంబంలో అయితే బిడ్డలు చదువుకొనుచున్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. మరి ఉదయకాల సమయంలో మరి ఎల్కేజీ మొదలుకొని పిహెచ్డి వరకు మరి ఎవరైతే చదువుల నిమిత్తం ప్రయాణాలు చేస్తున్నారో వారి వెహికల్ చుట్టూ నీ దూతని కావలించండి. క్షేమంగా మరి వెళ్ళి క్షేమంగా మళ్ళా గృహాలకు తిరిగి రావడానికి నీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, నీ బిడ్డల పడుతున్న శ్రమ, వారు పడుతున్న కష్టాన్ని బట్టి, వారి బిడ్డలను పోషించుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు కనుక అయా వారిని ఇంకనూ ఆయా ప్రయోజకులుగా చేయండి. తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి పరీక్షల్లో మంచి మార్క్స్తో పాస్ అవడమే కాకుండా మంచి ఉద్యోగాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. గవర్నమెంట్ జాబుల కోసం మరి ఇతర జాబుల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో నీ కృప అనుగ్రహించండి. అయా నా సంఘ బిడ్డలందరూ మంచి ఉద్యోగములు పొందుకునేలాగున కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు ప్రభా, నువ్వు గొప్ప దేవుడు తండ్రి, సర్వశక్తిమంతుడు, జీవాధిపతివి, నువ్వు గొప్ప కార్యములు చేయ దేవుడు తండ్రి. నేను ప్రార్థన చేస్తుండగా నీ ప్రసన్నత మా మీద కుమ్మరించండి అయ్యా. మరి ఎవరికైతే మరి గర్భఫలము లేక బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలము అయా నువ్వు అనుగ్రహించు నాయన బహుమానం కనుక మరి ఆ బహుమానం లేక ఎంతోమంది బాధపడుతున్నారయ్యా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ ప్రార్థనలో పాలు పంచుకున్నాం. ఎవరైనా గర్భఫలం లేక బాధపడుతూ ఉంటే మీ కడుపు మీద చేయి వేసుకుని నాతో ప్రార్థనలు ఏకీభవించండి. సర్వశక్తి గల దేవుడు, హన్నాను దర్శించిన దేవుడు, శారాను దర్శించిన దేవుడు, అదేవిధంగా ఎలిజబెత్ను దర్శించిన దేవుడు నిన్ను దర్శించును గాక. భార్య భర్తల్లో ఎటువంటి లోపమన్నది యేసు నామమున స్వస్థతగా ప్రకటిస్తున్నాను. యేసు నామమున ఎన్ని సంవత్సరాల గడ్డుతనమైనను దేవుడు తీసివేసి చక్కని మరి బిడ్డలను దేవుడు మీకు అనుగ్రహించుటకు గర్భమును తెరియునుగాక. యేసు అధికారము కలిగిన నామమున, దావీదు కుమారుడైన యేసు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా, మరి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారో వారికి గడియలు నిండుగా సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి అయా. మరి లోపల గర్భంలో ఎదుగుతున్నటువంటి శిశువును మరి తల్లిని మీరు జ్ఞాపకం చూసుకోండి. మరి చక్కని ఆరోగ్యం వారిద్దరికి అనుగ్రహించి గడియలు నిండుగా సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను. ప్రసవించిన తల్లిని బిడ్డను క్షేమంగా చూడండి. నీ కౌగిట్లో భద్రపరచండి ప్రభా. నీకే వందనాలు. వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో వివాహం అన్ని విషయంలో ఘనమైనది నాయన, అన్ని విషయంలో ఘనమైనది ప్రభా. మరి అలనాడు ఎలియాజరుకు ముందుగా నీ దూతను పంపించి ఎట్టి రీతిగా గుణవంతురాలైనటువంటి రిబ్కాను అయ్యా ఇస్సాకుకు మీరు అనుగ్రహించారు, అలాగే గుణవంతుడను ప్రభా నీ బిడ్డలకు అనుగ్రహించమని మరి నీవే మరి చక్కని సంబంధములను మరి కుదిర్చి
మరి ఆ యొక్క వివాహం జరగడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, నువ్వు కరుణామయుడు తండ్రి, నువ్వు కృపా సత్య సంపూర్ణుడు తండ్రి. అయ్యా, నీ బిడ్డల పక్షాన మీరు ఉండండి. వారి తల్లిదండ్రులు ఎంతగానో ఆశపడుతున్నారు వారి వివాహాలు జరిగించాలని కనుక, మరి ఎన్ని సంవత్సరాల నుంచి వివాహం కాకపోయినా నువ్వు చూచుచున్న దేవుడు కనుక మీరే ఒక అద్భుత కార్యం జరిగించి వివాహం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఓ గొప్ప దేవుడా నీకే వందనాలు, జీవాధిపతి నీకే వందనాలు, ప్రేమమయుడా నీకే వందనాలు. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా, ఇదిగోనైనా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని గురించి నేను ప్రార్థన చేస్తుండగా మీరు ఒక అద్భుత కార్యం జరిగించండి. అనారోగ్యంతో బాధపడుతున్నవారు మీ తల మీద చేతులుంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభువా, సర్వశక్తి గల దేవుడా, నీ నామమున నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు అధికారము కలిగిన నామమున దావీదు కుమారుడైన యేసు అను నీ నామమున నేను ప్రార్థన చేస్తుండగా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్నటువంటి మరణకరమైన వ్యాధులు యేసు నామమున స్వస్థతగా ప్రకటిస్తున్నాను తండ్రి. ఎటువంటి రోగమైనను యేసు నామమున స్వస్థతగా కలుగునుగాక, స్వస్థత అనుగ్రహించబడునుగాక, స్వస్థత అనుగ్రహించబడునుగాక. ప్రభువా నీకే వందనాలు. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అదిగోనైనా దీర్ఘకాల రోగములకు యేసు నామమున విడుదల కలుగునుగాక. మరి ఇదిగోనైనా చెప్పుకోలేని రోగములతో బాధపడుతున్న వారు యేసు నామమున విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నేను ఎంతోమంది నాయన మైగ్రేన్తో సఫర్ అవుతుండగా మీరు స్వస్థపరుస్తున్నారు తండ్రి. ఇదిగో నాయన బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్న ఒక సహోదరుని మీరు నీ గాయపడిన హస్తంతో బిడ్డను తాకుచున్నందుకు నీకు వందనాలు. భయంకరమైనటువంటి పాదాల నొప్పితో బాధపడుతున్న బిడ్డలను మీరు దర్శిస్తున్నారు, మీ గాయపడిన హస్తంతో తాకుచున్నారు తండ్రి. హెవీ షుగర్తో బాధపడుతున్న బిడ్డలను మీరు ముడుతున్నారు, స్వస్థపడుతున్నారు నాయన. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నీ శక్తితో నీ ప్రభావంతో నీ బిడ్డలను తాకుచుండగా ఎట్టి రోగము గలవారైనను అరికాలు మొదలుకు నడినెత్తి వరకు ఎట్టి రోగమైన ఎట్టి విధమైన బలహీనతను యేసునామమున స్వస్థతగా ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రభా, నువ్వు చూచుచున్న దేవుడు. అదేవిధంగా ప్రభా, నేను ప్రార్థన చేస్తుండగా అయా మరి ఎంతోమంది మరి బలహీన శక్తుల చేత పీడింపబడుతున్నారు. దురాత్మ అంధకార శక్తులు వారిని ఆవరించి బలహీనపరుస్తుండగా ఈ నీ నామమున నేను ప్రార్థన చేస్తుండగా, యేసు అధికారం కలిగిన నామమున నేను ప్రార్థన చేస్తుండగా, సర్వశక్తి గల దేవుని నామమున నేను ప్రార్థన చేస్తుండగా, దావీదు కుమారుడైన యేసు నామమున నేను ప్రార్థన చేస్తుండగా చీకటి శక్తుల నుండి యేసు నామమున విడుదల కలుగునుగాక. ఎటువంటి రోగమైనను ఎటువంటి చీకటి శక్తుల ప్రభావమైనను మీ దేహముల నుండి, మీ జీవితాల నుండి, మీ వ్యాపారాల నుండి అవి తొలగిపోవునుగాక. ప్రభువానికి వందనాలు, స్తోత్రములు. సర్వశక్తిమంతుడా, నువ్వు నాయన మమ్మల్ని అందరినీ చూచుచున్నావు తండ్రి. ఎంతోమంది ఆర్థిక సమస్యల్లో ఉన్నారు. మరి ఎదుటి వారికి అప్పులు ఇచ్చి వారి దగ్గర నుంచి రాబట్టుకోలేక అయా వారు మోసం చేస్తే మోసగించబడిన నాయన ప్రేమ కలిగిన నీ బిడ్డలు ఉన్నారు నాయన. వాళ్ళు ప్రేమతో అయ్యా వారు బాగుండాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి, వారి కష్టం నుండి బయటకు రావాలని అయా వీరు కష్టాల్లో ఉండి కూడా వారికి సహాయం చేస్తే వారు నమ్మక ద్రోహులుగా, ఘాతకులుగా నాయన బిడ్డలను మోసపుచ్చి ఉన్నారు. అలాంటి వారితో మీరు మాట్లాడండి. నీ వలన భయము వారికి కలుగునుగాక. తప్పక వారి డబ్బులు వారికి ఇవ్వడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. అదేవిధంగా ఆర్థిక సమస్యలతో మరి ఇతరితర కారణాలను బట్టి ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన బిడ్డలు అయా మానసికంగాను ఆరోగ్యపరంగాను క్షీణించిపోతున్నారు. రూపాయి మొదలుకొని కోట్ల వరకు అప్పులు యేసు నామమున తొలగిపోవునుగాక. సంపూర్ణమైనటువంటి విడుదల, గొప్ప విడుదల కలుగును గాక. ప్రభువానికి వందనాలు. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, నువ్వు చూచుచున్న దేవుడు గనక మా స్వరాన్ని, మా ప్రార్థనను నువ్వు ఆలకిస్తావు గనక నీకే ప్రార్థన చేస్తున్నాం. ఎందుకనగా నీవు తప్ప మాకు వేరొక దైవం లేదు, నీవు తప్ప మాకు వేరొక రక్షణ శృంగము లేదు. ప్రభువా, మరి బేదలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని లేవనెత్తండి. అనాథలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని ఆదరించండి. విధవరాండ్రను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని పోషించండి.
అదేవిధంగా వికలాంగులను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి మనోధైర్యమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, నువ్వు గొప్ప కార్యములు మా ఎడల చేస్తున్నట్లుగా ఆయా అనాథ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని పోషించండి. విధవరాలి పక్షమున మీరు వాద్యమాడు దేవుడు గనుక అయా మరి ఆమె పక్షాన కూడా మీరు ఉండి మరి ఒక అద్భుత ఆశ్చర్య కార్యాలతో తనను తన కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువానికి వందనాలు, స్తోత్రము తండ్రి. నువ్వు గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడు గనుక నిన్నే అడుగుచున్నాము తండ్రి. అయా కోర్టు కేసులు, పోలీసు కేసులు, ఇతర కేసులతో సతమతం అవుతున్న వారికి యేసు నామమున, యేసు అధికారము కలిగిన నామమున గొప్ప విడుదల కలుగును గాక, గొప్ప విడుదల కలుగును గాక, గొప్ప విడుదల కలుగును గాక, గొప్ప విడుదల కలుగును గాక. మరి ఎంతోమంది మరి చేయరాని తప్పులతో మరి వారు కేసులో ఇరుక్కుపోయారు నాయన. ఆయా చెరసాల్లో బంధించబడ్డారు. అలాంటి వారిని మీరు ఆయా న్యాయాధిపతిగా ఉండి విడిపించండి. ఎవరైతే ఒకవేళ తప్పు చేసి చెరసాలలో పాలయ్యారో అలాంటి వారికి మారు మనసును కలగజేసి మరి ఒక అవకాశాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా చెడు వ్యసనాలకు లోనే అనే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి తాగుడు, మత్తు పదార్థాలకు, మరి జోదము, వ్యభిచారము వంటి మోసపూరితమైనటువంటి బలహీన శక్తులతో పీడింపబడుతున్న వారికి బలహీనతల నుంచి విడుదల కలగచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా రక్షణ గురించి ప్రార్థన చేస్తుండగా నీ కృప అనుగ్రహించండి. మరి ఎంతోమందికి రక్షణ లేక బాధపడుతున్నారు. అయా తండ్రి మారాలని, తల్లి మారాలని, అన్నదమ్ములు మారాలని, అక్క చెల్లెలు మారాలని ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన ఆలకించి రక్షణ ఆనందాన్ని కలగజేయండి. జక్కే ఇంటికి రక్షణ ఎలాగైతే వచ్చిందో వీరింటికి కూడా గొప్ప రక్షణ ఆనందమును మీరు కలగజేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా మరి ఇదిగోనైనా మరి చాలామంది బిడ్డలు మరి ఉదయమే లేచి సాయంకాలం వరకు తమ తమ ప్రయాణాల్లో నిమగ్నులై ఉంటారు. అయ్యా మరి వారి వ్యాపారాల నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తము స్కూల్కి, కాలేజీలకు వెళుతూ ఉంటారు చాలామంది. మరి వారి ఎటువంటి పరిస్థితుల్లో మరి వారు ప్రయాణాలు చేస్తున్న ఆ ప్రయాణముల చుట్టూరు నీ దూతని కావలు ఉంచండి. వారి వెహికల్ చుట్టూరు నీ దూతని కావలు, ఎవరికి ఎటువంటి ప్రమాదము, కీడు జరగకుండా నీ కౌగిట్లో భద్రపరచండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. నువ్వు గొప్ప దేవుడు తండ్రి. అదేవిధంగా ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను, విదేశాల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. మరి విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న వారికి మరి వీసాలు అనుగ్రహించండి. అదేవిధంగా అన్ని విధాలుగా మార్గాలు అనుగ్రహించండి. అదేవిధంగా విదేశాలు వెళ్ళి అక్కడ మరి సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్న వారు మీరు జ్ఞాపకం చేసుకుని వారి PR విషయంలోనూ మరి గ్రీన్ కార్డ్ విషయంలో ఎవ్రీథింగ్ మీరు అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మీయ బిడ్డలందరూ క్షేమంగా ఉండాలి. అక్కడ దేశం కాని దేశము, ప్రాంతం కాని ప్రాంతము, ప్రజలు కాని ప్రజల మధ్య అయా మీరు యోసేపును దీవించినట్లుగా, ఎస్తేరును దీవించినట్లుగా మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. మరి అదేవిధంగా యవ్వన బిడ్డల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరు కూడా తొట్టిళ్ళపాటు పడకుండా, దురాత్మ శక్తులకు లోను కాకుండా, చెడు వ్యసనాలకు లోను కాకుండా వారు ప్రయోజకులై గొప్పవారు ఉన్నట్లు తల్లికి తండ్రికి మంచి పేరుని, ఖ్యాతిని తీసుకొచ్చే బిడ్డలుగా వారిని తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నా సంఘ బిడ్డలైనటువంటి వారు ఉద్యోగం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగంలో వారిని హెచ్చించండి. వారు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అయ్యి మరి ట్రాన్స్ఫర్ల కోసం, ప్రమోషన్స్ కోసం, మరి ఇతర విషయాల మీద వారు ప్రార్థన చేస్తుంటే ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రైవేట్ జాబ్ చేస్తున్న వారికి ఇంక్రిమెంట్స్ అనుగ్రహించండి. ఒకవేళ మంచి ప్యాకేజ్ కోసం వారు ట్రై చేస్తూ ఉంటే నీ కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి చదువుకుని ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగమును అనుగ్రహించండి. వ్యాపారస్తులు మీరు దీవించండి. వారు చేస్తున్న వ్యాపారంలో వృద్ధి చేయండి, వృద్ధికరంగా మార్చండి. అదేవిధంగా మరి ఆయా వృత్తులు గల వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి తమ చేతికి వచ్చిన పని ద్వారా వారు పోషించబడుతూ ఉంటే, వారికి ఏ పని వచ్చినా ఆ పనిలో వారు చేస్తూ ఉంటే వారు ఆశీర్వాదకరంగా మార్చవలసిన కృప నీదే కనుక ప్రభా, కృప చూపించి మీరు అద్భుత రీతిగా వారిని ఆశీర్వదించండి. అంతేకాదు యోబు ఇంటి చుట్టూరు కంచె వేయబడినట్లు మా గృహముల చుట్టూరు కంచె వేయబడును గాక, కంచె వేయబడును గాక. నేను ప్రార్థిస్తుండగా
మెదుగో ప్రభా, నీ బిడ్డలైనటువంటి వారు ప్రార్థనలో ఏకీభవిస్తుండగా ఎవరు ఏ సమస్యతో ఉన్నారు, ఏ ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు, మీరు స్వస్థపరచండి. నీ గాయపడిన హస్తంతో బాగు చేయండి. తెరవని గర్భము తెరవబడును గాక. ఆ ఎట్టి రోగమైన యేసు నామమున స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో దినాల నుంచి మరి ఆర్థిక సమస్యల్లో ఉన్న వారికి గొప్ప విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడవు తండ్రి, నువ్వు శక్తి కలిగిన దేవుడవు తండ్రి. నీరే అద్భుత ఆశ్చర్య కార్యములు చేసి మీరే మహిమ ఘనత మహాప్రభావాలు పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మనసారా మీరు వారిని దీవించి ఆశీర్వదించమని, నిండైన మెండైన దీవెనలతో నింపమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకు వందనాలు. మా అధికారుల గురించి ప్రార్థన చేస్తున్నాను, మా నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాను. దేశమును పరిపాలిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దేశాల మధ్య దేశానికి సఖ్యత సమాధానం అనుగ్రహించండి. రాష్ట్రాల మధ్య సఖ్యత సమాధానం అనుగ్రహించండి. ఆయా గ్రామాల మధ్య సంఘాల మధ్య సఖ్యతను సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయా నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు గనుక అయా మంచి నమ్మకమైన పరిచారకులను మాకు అనుగ్రహించండి. అయా సంఘం వృద్ధి చెందాలంటే మంచి క్వైర్ కావాలి. అదేవిధంగా మరి చక్కని ఉద్యోగంగా పాటలు పాడే క్వైర్ కావాలి, మ్యూజిషియన్స్ కావాలి, తర్వాత మరి వాలంటీర్స్ కావాలి. అందరినీ మీరు దయచేయండి. నమ్మకంగా యథార్థంగా అయా నిస్వార్థంగా నీ పాద సన్నిధిలో ప్రార్థన చేసే, ఉపకారములు చేసే, సహాయములు చేసే బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మినిస్ట్రీలు వృద్ధి చెందాలంటే ఎంతోమంది ఫైనాన్షియల్గా సపోర్ట్స్ కావాలి కనుక ప్రభు అట్టి వారిని కూడా మీరు లేవనెత్తండి, బలపరచండి. అయా పరిచర్యను విస్తరింపజేయడానికి నీ శక్తిని వారి శక్తి కొలది అర్పించే గుణమును వారికి అనుగ్రహించండి. అంతేకాదు ప్రభా, వారి చేతి పనిని, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాలు వృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటి వరకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్ట్ చేసిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, నిండైన మెండైన దీవెనలతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీ చిత్తము మా జీవితంలో నెరవేరబడినట్టు కీడును తప్పించి మేలుతో తృప్తిపరచమని దావీదు కుమారుడైన యేసు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఈ దినమంతా ఆయన సన్నిధి మీకు తోడుగా ఉండి కీడు నుండి తప్పించి మేలుతో మీరు తృప్తిపరచబడుదురుగాక. ఆయన సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మాతో కలిసి పాట ద్వారా దేవుని మహింపరిచిన సంఘ బిడ్డలకు మరియు సంఘ విశ్వాసులందరికీ ప్రభువైన క్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల వారున నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కొందరైతే వాక్యం చదవడము రాక చదవలేకపోతే, కొందరికి చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవడానికి వారు మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే మనం దేవుడితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడుతుంటే విననివ్వకుండా చేసే పని సాతాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాక్యాన్ని వినలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని నేను గ్రహించాను. కాబట్టి ఏ విధము చేతనైనాను ఉదయకాల సమయంలో 3 అధ్యాయాలు మీకు చదివి వినిపించాలనేది నేను తీర్మానించుకున్నాను. కనుక ఈరోజు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథంలోని 3 అధ్యాయాలు చదువుకొని దేవుని మహింపరచుకుందామా? అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవండి. చేయుదురని చెప్పాను. ఆదికాండము 43వ అధ్యాయము. ఆ దేశమందు కరువు భారముగా ఉండిన గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యమును తినివేసిన తరువాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారము కొనుడని వారితో అనగా, యోదా అతని చూచి, ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను. కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడా పంపిన ఎడల
మేము వెళ్ళి నీ కొరకు ఆహారము కొందుము. నీవు వానిని పంపనొల్లని ఎడల మేము వెళ్ళము. ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో లేని ఎడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పెను అనెను. అందుకు ఇశ్రాయేలు, మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషునితో చెప్పి నాకు ఎంత శ్రమ కలుగజేయనేలా అనగా, వారు, ఆ మనుషుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా, మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మను గూర్చి మా బంధువులను గూర్చి ఖండితంగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టుగా అతనికి వాస్తవం తెలియచేసితిమి. మీ సహోదరుని తీసుకుని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియను అనిరి. యోధా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి, ఆ చిన్నవానిని నాతో కూడా పంపుము, మేము లేచి వెళ్ళుదుము. అప్పుడు మేమే కాదు, నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము. నేను అతని గూర్చి పూటపడుదును, నీవు అతని గూర్చి నన్ను అడగవలను. నేను అతనికి తిరిగి నీ వద్దకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలవబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును. మాకు తడువు కాకపోయిన ఎడల ఈ పాటికి 2వ మారు తిరిగి వచ్చి ఉందమని చెప్పగా, వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో, ఇట్లయినా మీరిలాగు చేయడి. ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోలము, పిస్తాచకాయలు, బాదమకాయలు మీ గోనెలలో వేసుకుని ఆ మనుషునికి కానుకగా తీసుకుని పోవుడి. రెట్టింపు రోకలు మీరు తీసుకునడి. మీ గోనెల మూతలో ఉంచబడి తిరిగి వచ్చిన రోకలు కూడా చేత పట్టుకుని పోయి మరలా ఇచ్చివేయండి. ఒకవేళ అది పొరపాటై ఉండును, మీ తమ్ముని తీసుకుని లేచి ఆ మనుషుని యొద్దకు తిరిగి వెళ్ళుడి. ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మను కరుణించును గాక. నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడునగుదనని వారితో చెప్పాను. ఆ మనుషులు ఆ కానుకను తీసుకుని చేతులలో రెట్టింపు రోకలను తమ వెంట బెన్యామీనును తీసుకుని లేచి ఐగుప్తునకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచిరి. యోసేపు వారితోనున్న బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకునితో, ఈ మనుషులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధం చేయించము. మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనం చేయదురని చెప్పాను. యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకుని పోయాను. ఆ మనుషులు యోసేపు ఇంటికి రప్పించబడినందున వారు భయపడి మొదట మన గోనెల్లో తిరిగి పెట్టబడిన రోకల నిమిత్తము అతడు మన మీదకు అకస్మాత్తుగా వచ్చి మీదపడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకొనుటకు లోపలికి తెప్పించేననుకునిరి. వారు యోసేపు గృహ నిర్వాహకుని యొద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి, అయ్యా, ఒక మనవి, మొదట మేము ఆహారం కొనుటికే వచ్చితిమి. అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మా రోకల తూనికకు సరిగా ఎవరి రోకలు వారి గోనె మూతిలో నుండెను. అవి చేత పట్టుకుని వచ్చితిమి. ఆహారము కొనుటకు మరి రోకలను తీసుకుని వచ్చితిమి. మా రోకలను మా గోనెల్లో ఎవరు వేసారో మాకు తెలియదని చెప్పిరి. అందుకతడు, మీకు క్షేమమగునుగాక, భయపడకుడి. మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెల్లో ధనమిచ్చెను. మీ రోకలు నాకు ముట్టినవి అని చెప్పి సిమ్యోనును వారి యొద్దకు తీసుకుని వచ్చాను. ఆ మనుషుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్ళేగా వారు కాళ్ళు కడుక్కునిరి. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను. అక్కడ తాము భోజనం చేయవలనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చువేళకు తమ కానుకను సిద్ధం చేసిరి. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికి ఇచ్చి అతనికి నేలను సాగిలపడిరి. అప్పుడు మీరు, చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా? అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారం అడిగినందుకు వారు,
నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకుని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. అప్పుడు అతడు ముఖం కడుక్కొని వెలుపలికి వచ్చి తను తాను అణుచుకుని భోజనం వడ్డించుడని చెప్పాను. అతనికిని వారికిని అతనితో భోజనం చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు, అది ఐగుప్తీయులకు హేయం. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలో గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతృష్టిగా త్రాగిరి. ఆదికాండము 44వ అధ్యాయము. యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహారము పదార్థాలతో వాటిని నింపి ఎవరి రోకలు వారి గోనెముద్దులు పెట్టుమనియు, కనిష్ఠుని గోనెముద్దులో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రోకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకుని ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను. తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి. వారు ఆ పట్టణము నుండి బయలుదేరి ఎంతో దూరము వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి, నీవు లేచి ఆ మనుషుల వెంటబడి వెళ్ళి వారిని కలుసుకుని, మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభువు పానము చేయను, దేని వలన అతడు శకునములు చూచును, అది ఇదే కదా, మీరు దీని చేటు వలన కాని పని చేసిద్రని వారితో చెప్పమని అనెను. అతడు వారిని కలుసుకుని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు, మా ప్రభువు ఇట్లు మాటలాడనేలా ఇట్టి పని చేయట నీ దాసులకు దూరమవునుగాక. ఇదిగో, మా గోనెల మూతులలో మాకు దొరికిన రోకలను కనాను దేశంలో నుండి తిరిగి తీసుకుని వచ్చితిమి. నీ ప్రభు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలిదుము. నీ దాసుల్లో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక. మరియు మేము మా ప్రభువునకు దాసులముగా ఉందుమని అతనితో అనిరి. అందుకతడు, మంచిది, మీరు చెప్పినట్టే కానీయుడి. ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును. అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పాను. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను. అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను. కావున వారు తమ బట్టలు చింపుకుని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకుని తిరిగి పట్టణమునకు వచ్చిరి. అప్పుడు యోదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడింకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుషుడు శకునము చూచి తెలుసుకొనునని మీకు తెలీదా అని వారితో అనగా, యోదా ఇట్లనెను, ఏలిన వారితో ఏమి చెప్పగలం? ఏమందుము? మేము నిర్దోషులమని ఎట్లు కనుపరచగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో, మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికిన వాడును ఏలిన వారికి దాసులు మగుదుమను అనెను. అందుకు అతడు, అట్లు చేయట నాకు దూరం అవునుగాక. ఎవని చేతిలో ఆ గిన్నె దొరికినో వాడే నాకు దాసుడుగా ఉండును.
మీరు మీ తండ్రి యొద్దకు సమాధానంగా వెళ్ళుడని చెప్పగా, యూదా అతన్ని సమీపించి, ఏలినవాడా, ఒక మనవి, ఒక మాట ఏలినవారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము. తమ కోపము తమ దాసుని మీద రవులు కొననీయకుము. తమరు ఫరో అంతవారు గదా. ఏలినవాడు మీకు తండ్రి అయినను సహోదరుడు అయినను ఉన్నాడా అని తమ దాసులను అడిగాను. అందుకు మేము, మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు. వాని సహోదరుడు చనిపోయాను. వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు. వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పిది. అప్పుడు తమరు నేను అతని చూచుటకు అతనిని నా యొద్దకు తీసుకుని రండని తమ దాసులతో చెప్పితిరి. అందుకు మేము, ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు. వాడు తన తండ్రిని విడిచిన ఎడల వాని తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పితిమి. అందుకు తమరు, మీ తమ్ముడు మీతో రాని ఎడల మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి. కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియజేసితిమి. మా తండ్రి, మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారము కొనుక్కుని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము. మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడల వెళ్ళెదము. మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆ మనుషుని ముఖము చూడలేమని చెప్పితిమి. అందుకు తమ దాసుడైన నా తండ్రి, నా భార్య నాకిద్దరిని కనినని మీరెరుగుదురు. వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్ళిపోయాను. అతడు నిశ్చయంగా దుష్ట మృగముల చేత చేల్చబడినని అనుకుంటుని. అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. మీరు నా ఎదుటి నుండి ఇతని తీసుకుని పోయిన తర్వాత ఇతనికి హాని సంభవించిన ఎడల నెరిసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయదురని మాతో చెప్పాను. కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణంతో పెనవేసుకుని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము. తమ దాసుడునైన నేను ఈ చిన్న వానిని గూర్చి నా తండ్రికి పోటపడి మీ యొద్దకు నేను అతని తీసుకుని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండినని చెప్పి తిని. కాబట్టి తమ దాసుడనైనా నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాని తన సహోదరులతో వెళ్ళనిమ్ము. ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి యొద్దకు నేను ఎట్లు వెళ్ళగలను? వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చే అపాయము చూడవలసి వచ్చినని చెప్పాను. ఆదికాండము 45వ అధ్యాయం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక, నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలకు పంపివేయడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి అడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయారు. అంతటి యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపునను నేనే. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి.
అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యకరముగా రక్షించి దేశములో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించాను. మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను. నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. నీవు గోషేను దేశమందు నివసించెదవు. అప్పుడు నీవును నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును. అయినను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించేదనని అన్నాడని చెప్పుడి. ఇదిగో మీతో మాటలాడుచున్నది నా నోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి, త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరుడు అతనితో మాటలాడిరి. యోసేపు యొక్క సహోదరుడు వచ్చిన వర్తమానం ఫరో ఇంటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా ఉండెను. అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను, నీవు నీ సహోదరుని చూచి మీరు ఇలాగు చేయడి, మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకుని నా ఎద్దుకు రండి. ఐగుప్తు దేశమంతలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను. ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించెదరు. నీకు ఆజ్ఞ అయినది కదా, దీని చేయడి. మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకుని పోయి మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి. ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడని చెప్పమనగా ఇశ్రాయేలు కుమారులు అలాగుననే చేసిరి. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించెను, మార్గమునకు ఆహారము ఇప్పించెను. అతడు వారికి 2 దుస్తుల బట్టలు ఇచ్చెను. బెన్యామీనుకు 300 తులముల వెండియును 5 దుస్తుల బట్టలు ఇచ్చెను. అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయుచున్న 10 గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును, ఇతర ధాన్యమును, తిను బండమును మోయుచున్న 10 ఆడుగాడిదలను పంపాను. అప్పుడు అతడు తన సహోదరును సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పాను. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తన తండ్రి అయిన యాకోబు నద్దకు వచ్చి, యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకుని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూచెదనని చెప్పాను. నేటి దేవుని వాగ్దానము. వారికి భయపడకము,
నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. హ్యావ్ నో ఫియర్, ఫర్ ఐ యామ్ విత్ యూ టు కీప్ యూ సేఫ్, సేస్ ద లార్డ్. జెర్మియా 1st chapter 8th verse. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎవ్వరికీ భయపడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రతి సమస్య నుండి దేవుడు నిన్ను విడిపిస్తూనే వచ్చాడు. నీ జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో నువ్వు మర్చిపోయావా? నీకు ఏ ఏ విషయాల్లో దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించాడో నువ్వు మర్చిపోయావా? నీ ప్రతి పరిస్థితిని మార్చిన దేవుడు, నీకు రక్షణ అనుగ్రహించిన దేవుడు, నిన్ను విడిపించి విమోచించిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకు, నేను నిన్ను విడిపించి నేను నీకు తోడై ఉన్నానని వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడటి కృప మీకు కలుగజేయునుగాక.